హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇన్నర్ ఫౌండేషన్ అనే ఈ ఎపిసోడ్ని మనం స్టార్ట్ చేసుకోబోయే ముందు ఒక 11 నిమిషాల పాటు ధ్యానం చేద్దాం. మెడిటేషన్ చేసినప్పుడు చక్కగా మనతో మనం అలైన్మెంట్లోకి వస్తాము. అప్పుడు మనం విన్నదంతా కూడా మన ఆత్మకు చేరుతుంది. మరొక 11 నిమిషాల పాటు నాతో పాటు ధ్యానంలో కూర్చోండి. కళ్ళు మూసుకొని వేళ్ళలో వేలు పెట్టుకుని పాదాలను క్రాస్ చేసుకుని మీకు అనువుగా ఉండే ప్లేస్లో కూర్చుని మీ సహజమైన శ్వాస మీద ధ్యాస. మధ్య మధ్యలో ఎటువంటి ఆలోచనలు వస్తున్నా వాటిని కట్ చేసి తిరిగి మళ్ళీ శ్వాస మీదకు రండి. జస్ట్ స్టార్ట్ మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. కళ్ళద్దాలు ఉంటే తీసేయండి. హాయిగా కళ్ళు మూసుకుని కూర్చుని శ్వాస మీద ధ్యాస.
ఓకే మై డియర్ ఫ్రెండ్స్, కళ్ళు తెరవకుండా మీ 2 చేతులను మీ మూసి ఉన్న 2 కళ్ళ మీద పెట్టుకోండి. ఒక్క 4 సెకండ్ల పాటు, 4 సెకండ్స్. అండ్ స్లోలీ కమ్ బ్యాక్. అండ్ వెనెవర్ యూఆర్ రెడీ టు ఓపెన్ యువర్ ఐస్, టేక్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఓపెన్ యువర్ ఐస్. వెల్కమ్ బ్యాక్. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇన్నర్ ఫౌండేషన్ని స్ట్రెంగ్తన్ ఎలా చేసుకోవాలో, మరి ఇన్నర్ ఫౌండేషన్ లేకపోతే కనుక మనం ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటామో, ఎలా డీవియేట్ అయిపోతామో మన లక్ష్యం నుంచి, సేవ నుంచి తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఆ ఇన్నర్ ఫౌండేషన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఏవైనా కొన్ని ప్రాక్టీసెస్, టిప్స్, వాటన్నిటిని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మరి ఇన్నర్ ఫౌండేషన్ని స్ట్రాంగ్ చేసుకోవాలంటే కనుక ముందుగా మనం అవేర్గా ఉండాలి. మనకొచ్చే ఎమోషన్స్ పట్ల, మనకొచ్చే జడ్జిమెంట్స్ పట్ల, మనం తీసుకునే డెసిషన్స్ పట్ల. ఆ ఎమోషన్స్, ఆ జడ్జిమెంట్స్, ఆ డెసిషన్స్ అన్నిటినీ కూడా ఒక థర్డ్ పర్సన్ లాగా మన ఎమోషనల్ ఛార్జ్ నుంచి విడివడి వాటిని మనం చూడగలగాలి. ఎప్పుడైతే వాటిని గమనిస్తామో అప్పుడు వాటి యొక్క ఛార్జ్లో ఉండకుండా మనం ఏమైపోతుందంటే అండి, క్రోధోద్భవతి సమ్మోహ అన్నారు చూసారా శ్రీకృష్ణుల వారు. ఆ క్రోధంలో ఉన్నప్పుడు, ఆ ఎమోషనల్ స్టేట్లో ఉన్నప్పుడు ఒక సమ్మోహన స్థితి ఉంటుంది. స్మృతి ధ్వంసం అయిపోతుంది. అప్పుడు మన బుద్ధి సరిగ్గా పనిచేయదు, బుద్ధి వినాశనం అయిపోతుంది. అందుకని ఏం చేయాలంటే ఆ ఎమోషనల్ ఛార్జ్లోంచి బయటికి వచ్చి వాటిని గమనించాలి. అప్పుడు మన బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. అలాగే మనం ఏదైతే జడ్జిమెంట్స్ చేస్తున్నామో, ఏవైతే డెసిషన్స్ తీసుకున్నామో, ఆ థర్డ్ పర్సన్ సబ్జెక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ షూస్లో ఉండి ఒక్కసారి ఆ జడ్జిమెంట్ని నేనే కనుక తీసుకుంటే అప్పుడు నేను ఎలాగా బిహేవ్ చేస్తాను, అప్పుడు నేను ఎలా ఫీల్ అవుతాను, అసలు నేను ఎందుకని అలా ప్రవర్తించి ఉంటాను, నాకేమి కావాలి, ఎటువంటి హెల్ప్ నాకు కావాలి. సఫరింగ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉంటారు, లేకుంటే వాళ్ళు సఫరింగ్ ఇవ్వలేరు. కాబట్టి ముందు మనం మన సఫరింగ్ అయిన ఎమోషనల్ ఛార్జ్ నుంచి బయటకు వచ్చి మనల్ని మనం ఉద్ధరించుకుని దాన్ని సరిగ్గా చూసి బుద్ధిని అవేకన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ సబ్జెక్ట్ గురించి కూడా మనం ఆలోచించి వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేసి ఉంటారు అని చెప్పి, వాళ్ళు మళ్ళీ అలా బిహేవ్ చేయకుండా నా తరపు నుంచి నేను ఏమన్నా హెల్ప్ చేయగలను వాళ్ళకి. ఎప్పుడూ కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్, ఏంటంటే మనకి చాయిస్ ఉంది. ఎవరైనా తిడితే బాధపడ్డము, లేకుంటే చాలా పొంగిపోవడము, అలాగే కాకుండా వేరేగా ప్రవర్తించే చాయిస్ మనకు ఉంది. డిఫాల్ట్గా ఉన్న ఆ ఒకటే ఆప్షన్ని అందరూ ఏదైతే తీసుకుంటున్నారో అదే ఆప్షన్ని మనం ఫాలో అవ్వక్కర్లేదు. మనం డిఫరెంట్గా చూస్ చేసుకుని సరికొత్తగా మన జీవితాన్ని, మన సంఘటనల్ని అన్నిటిని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో దానిని మనం గుర్తుపెట్టుకోవాలి. బీ అవేర్ దట్ దెర్ ఈజ్ ఏ చాయిస్. మరొకటి, అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ, అలాగే ప్రతి సంఘటన మనకి మిర్రర్ చేస్తున్నాయి. ఒక సంఘటన జరిగిందనుకోండి, ఆ సంఘటనలో ఒక 5 మనుషులు ఇన్వాల్వ్ అయి ఉన్నారనుకుందాం. 5 మనుషులు కూడా 5 రకాల అనుభవాలు పొందుతారు. కొంతమందికి కోపం వస్తుంది, కొంతమంది విరక్తి పుడుతుంది, కొంతమందికి బాధగా కలుగుతుంది, కొంతమందికి ఆనందం కలుగుతుంది. మరి ఒకే సంఘటనలో 5 మనుషులు 5 రకాలుగా ఎందుకు ఫీల్ అయ్యారు? సంఘటన ఒకటే, కానీ ఆ సంఘటన నుంచి మనం ఏం చూస్తున్నాము అనేది మన లోపల ఉన్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. నా లోపల ఏదైతే ఉందో దాన్నే నేను ఆ సంఘటనలో, ఆ మనిషిలో, ఆ రూపంలో నేను మళ్ళీ తిరిగి చూసుకుంటాను. మొత్తం సృష్టి అంతా కూడా మన లోపల దాగున్న దాన్ని మనకి మిర్రర్ చేసి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంఘటన, ప్రతి మనిషి యొక్క ప్రవర్తన కూడా కేవలం వాళ్ళ యొక్క లోపం మాత్రమే కాదు, వాళ్ళ యొక్క పొరపాటు మాత్రమే కాదు, అందులోంచి నేను తెలుసుకోవాల్సింది, నేను నేర్చుకోవాల్సింది, లేకపోతే నేను ఆ సంఘటనలో, ఆ పరిస్థితిలో అక్కడ ఉండను. కాబట్టి ఇందులో ఉన్న నా లెర్నింగ్ ఏంటి, నేను ఏది మిర్రర్ చేసుకుంటున్నాను ఈ సందర్భంలోంచి అనే దాన్ని కూడా నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏదన్నా ఒక వ్యక్తితో డీల్ చేసినప్పుడు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఎంతో మందితో గొడవలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు. ఎందుకు మన కుటుంబ సభ్యులనే తీసుకోవచ్చు. నా అమ్మతో నాకు కోపం ఉండొచ్చు, లేదా భర్తతో నాకు కోపం ఉండొచ్చు, నా పిల్లల పట్ల నాకు ఏదన్నా లేకుంటే డిస్సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు కాక. అలాగే ఒక ఆర్గనైజేషన్తో ఉండొచ్చు, బాస్తో ఉండొచ్చు, కొలీగ్తో ఉండొచ్చు. మనం తిరిగి వాళ్ళతోనే పనిచేయాల్సి వస్తుంది, వాళ్ళతోనే తిరిగి మన జీవితం గడపాల్సి వస్తుంది. అలా గడిపినప్పుడు నిన్న నుంచి మనం కొన్ని ఇంప్రెషన్స్ ఉంటాయి మనకి. నాకు నిన్న చాలా కోపం వచ్చింది,
నా బిడ్డ మీద నాకు కోపం వచ్చింది అనుకుందాం, నా కలీగ్ మీద లేకుంటే నా బాస్ మీద కోపం వచ్చింది అనుకుందాం. ఆ కోపాన్ని నేను ఈరోజు కూడా మోసుకుని వెళ్ళకూడదు. ఈరోజు ఆ మనిషితో నేను మళ్ళీ తిరిగి ఇంటరాక్ట్ అయినప్పుడు, ఆ సంఘటనతో, ఆ వర్క్తో నేను మళ్ళీ తిరిగి ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు గతకాలపు జ్ఞానం ఉండాలి, కానీ గతకాలపు ఎమోషనల్ ఛార్జ్, ఇంప్రెషన్స్ ఉండకూడదు. దీన్ని మరింత బాగా అర్థమయ్యేలాగా ఇంకొకసారి నేను చెప్తాను. ఎలాగ ఉండాలంటే, ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు, ఆ మనిషి కొంచెం తేడాగా బిహేవ్ చేస్తాడు, పాలిటిక్స్ చేస్తాడు అని నాకు తెలిసింది అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి, నేనేం చేయాలంటే ఆ గతకాలపు అనుభవాన్ని నేను దృష్టిలో ఉంచుకుని పాలిటిక్స్ చేసి తేడాగా చేసే అవకాశం లేకుండా నేను మాట్లాడి నేను ప్రజెంట్ చేసుకోవాలి నన్ను. అంతే తప్ప అది గతకాలపు జ్ఞానంతో నేను వ్యవహరించడం. అది కాకుండా నేను వాళ్ళ మీద కోపము, వాళ్ళ మీద ద్వేషంతో నేను మాట్లాడాను అనుకోండి, అప్పుడు నేను జ్ఞానంతో కాకుండా గతకాలపు ఇంప్రెషన్స్తో నేను ఉన్నట్టు అనమాట. మనకి 2 సెంటర్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఒకటి హార్ట్ సెంటరు, ఇంకొకటి మైండ్ సెంటరు. ఈ రెండిటిని కలిపి వాడాలి. అప్పుడే మన ఇన్నర్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మన హార్ట్ సెంటర్ ఒక్కటే వాడామనుకోండి, ఎయిదర్ లేకుంటే మనం చాలా ప్రేమతో చాలా స్వచ్ఛంగా అన్నీ చేసేస్తూ ఉంటాము, లేదా ఏం చేస్తామంటే చాలా హర్ట్ అయిపోయి ప్రతిదాన్ని హృదయానికి తీసేసుకుని చాలా లోగా ఫీల్ అయిపోతాము. అలా కాకుండా మన మైండ్ సెంటర్ ఒక్కటి దాంతోనే మనం పనిచేసాం అనుకోండి, ప్రతిదీ కాలిక్యులేషన్స్ అనమాట. మనకి నీకెంత, నాకెంత, నాకు లాభం ఏంటి, నీకు లాభం ఏంటి, ఈ మాట వెనకాల ఉన్న అర్థం ఏంటి, మొత్తం అంతా లాజిక్ కాలిక్యులేషన్స్లోకి వెళ్ళిపోతాము. మనం ఏం చేయాలి అంటే 50% హార్ట్ అండ్ 50% మైండ్తో పనిచేయాలి. అప్పుడే మన ఇన్నర్ ఫౌండేషన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది అనమాట. ఇది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 50% మైండ్ అండ్ 50% హార్ట్కి. పాండవులు ఉన్నారనుకోండి, పంచపాండవులు వాళ్ళు పూర్తిగా హార్ట్తో ఆపరేట్ అవుతూ ఉంటారనమాట. అందుకనే కౌరవులు చేసిన మోసాలన్నింటినీ నమ్మేసి మోసపోతూ ఉంటారు. ఎంతో శక్తియుక్తులు ఉంటాయి, ఎంతో గొప్పవాళ్ళు వాళ్ళందరూ, గొప్ప యోధులు, గొప్ప జ్ఞానులు, గొప్ప తపస్సులు. కానీ అయినా సరే మరి మోసపోయారు, కష్టాలు పడ్డారు. ఎందుకని అలా జరిగింది? ఎందుకంటే వాళ్ళు హృదయాన్ని మాత్రమే ఉపయోగించారు, హార్ట్ సెంటర్ని ఎక్కువగా ఉపయోగించారు. మరి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కౌరవులు ఉన్నారు. ఈ కౌరవులు ఎక్కువగా మోసం చేస్తూ మొత్తం అంతా కూడా రాజకీయాలు చేశారు. ఎందుకనంటే ఓన్లీ మైండ్ సెంటర్ని మాత్రమే ఉపయోగించారు. మరి మైండ్ సెంటర్ని, హార్ట్ సెంటర్ని రెండింటిని ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే, ఎవరిని మోసము చెయ్యము, ఎవరి ద్వారా హట్ అవ్వము, అలాగే మనం మోసపోము. శ్రీకృష్ణుడిలాగా. కృష్ణుడు చూడండి అద్భుతమైన జ్ఞాని. ఆయన ఎవరిని వెళ్ళి మోసం చేయరు, కానీ ఎవరి దగ్గర మోసపోరు. ఆ అద్భుతమైన బ్యాలెన్స్, మైండ్ అండ్ హార్ట్ బ్యాలెన్స్ ఉన్నది కృష్ణుడి దగ్గర. ఆయన ఇన్నర్ ఫౌండేషన్ ఎంత గొప్పదంటే, ఆయన యొక్క లక్ష్యం నుంచి డీవియేట్ చేయడం ఎవ్వరి తరము కాదనమాట. మరి అంత గొప్ప ఫౌండేషన్ని, ఒక కృష్ణుడు లాంటి ఇన్నర్ ఫౌండేషన్ని, ఆ మైండ్ అండ్ హార్ట్ కోహెరెన్స్ని మనం తీసుకురావాలి. రెండిటిని సమానంగా వాడగలగాలి. అప్పుడు మన ఇన్నర్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మరి ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోవాలంటే మై డియర్ ఫ్రెండ్స్, మనం చక్కగా ధ్యానం చేయాలి. మన పర్సనల్ ఎదుగుదలకి ధ్యానం సాధన ప్రతిరోజు తప్పనిసరిగా చేయాలి. మినిమం 1 hour టు మ్యాక్సిమం 2 hours 3 hours మెడిటేషన్ ప్రతిరోజు కంపల్సరీ. మినిమం ఈజ్ 1 hour. అలాగే పుస్తకాలు చాలా బాగా చదవాలి. ఎంతోమంది జ్ఞానులు వాళ్ళు ఎంత ఉత్తమమైన పనులు చేసి ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు, ఎంత గొప్పగా సేవ చేశారు. వాళ్ళు చేసిన పని ఇప్పటికీ మనం ఎలాగ ఉపయోగించుకుంటున్నాము అనే ఆ గొప్ప జ్ఞానాన్ని అంతా మనం తెలుసుకుంటాం. ఎంతో ఇన్స్పిరేషన్ వస్తుందన్నమాట. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, యూనివర్స్కి అన్నీ తెలుసు, అన్ని లెక్కలు పక్కాగా ఉంటాయి యూనివర్స్లో. మనం చేసిన పనికి ఫలితం వచ్చి తీరుతుంది. ఫలితం గురించి అసలు మనం ఆలోచించకూడదు. నిష్కామ కర్మ చేయడం నేర్చుకోవాలి. మనం ఆలోచించకపోయినా, కోరుకోకపోయినా మనకి ఏదైతే డిజర్వింగ్ రిజల్ట్ ఉంటుందో అది ఖచ్చితంగా మన పాదాల వద్దకి వచ్చి చేరుతుంది. కాబట్టి రిజల్ట్ వచ్చిందా లేదా, నన్ను గుర్తించారా లేదా, ఇవన్నీ వదిలిపెట్టి నిష్కామ కర్మ చేయడము. అలాగే ఏ ప్రాజెక్ట్ కోసం, దేనికోసం అయితే మన హార్ట్ అండ్ సోల్ పెట్టి పనిచేస్తూ ఉంటామో ఆ ప్రాజెక్ట్తో ఎంత హార్ట్ అండ్ సోల్ పెడతామో అంతే డిటాచ్మెంట్తో ఉండగలగడము. వీటిని ప్రాక్టీస్ చేయాలి.
అందరి అనుభవాలు విని వాటి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ, పుస్తకాలు చదువుతూ, అందరి అనుభవాలు వింటూ, ఆ గురువుల దగ్గర నుంచి నేర్చుకుంటూ ఆ డిటాచ్మెంట్ని, వైరాగ్యాన్ని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఆ డిటాచ్మెంట్ని ప్రాక్టీస్ చేసామో, అలాగే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉండడము, వీటినన్నిటినీ ప్రాక్టీస్ చేసి ప్రతిరోజు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నేను ఇది చేశానా లేదా, ఇది చేశానా లేదా, నా ఎమోషన్స్ని గమనిస్తున్నానా లేదా, వీటిని ఎంతగా అయితే మనం ప్రతిరోజు పరిశీలన చేసుకుంటూ ఉంటామో అంతగా మన ఇన్నర్ ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అవసరమైతే స్పిరిచువల్ థెరపీస్ తీసుకోవాలి. ఇన్నర్ చైల్డ్ వర్క్ ఉంది, రీబర్తింగ్ బ్రెత్ వర్క్షాప్ ఉంటుంది, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఉంటాయి, ఎన్నో థెరపీస్ ఉన్నాయి. అద్భుతంగా ఎంతో బాగా మనం ఎంతో స్ట్రగుల్ అయ్యే ప్రాసెస్ని, చిక్కుమిడుల్ని, ఆ ఫ్యామిలీ కాన్స్టలేషన్ ఉంటుంది, ఆ చిక్కుమిడులన్నీ చక్కగా విప్పేసి మనకి చాలా మన ఎదుగుదలని సుగమం చేస్తాయన్నమాట. ఆ జ్ఞానాన్ని, ఆ స్పిరిచువల్ థెరపీస్ అన్నింటినీ కూడా వినియోగించుకోవాలి. అలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి మనకి ఈ రోజున. వాటన్నిటిని వినియోగించుకుంటూ మనల్ని మేలు చేసేది, మనల్ని మరింతగా పైకి ఎదిగేలా చేసేది ఏదైతే ఉందో వాటన్నిటిని అందిపుచ్చుకొని మనం సాధన చేసుకుంటూ ఉంటూ మన ఇన్నర్ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోవాలి. అప్పుడే మనం ఆ సేవా మార్గంలో చక్కగా పైకి ఒక ధృవతారలాగా మారగలుగుతాం. మరందరూ కూడా మీ ఇన్నర్ ఫౌండేషన్ మీద చాలా శ్రద్ధ పెట్టి సాధన చేస్తారని, ఎరుకతో అన్నిటినీ గమనించుకుంటూ, నేర్చుకుంటూ, ఎంతో జాయ్ఫుల్గా, అర్థవంతంగా మీరు పనిచేసే ప్రాజెక్ట్స్ అన్నిటినీ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.